వాస్తవంగా కూడా రైతు అనేటోనికి సకాలంలో మందులు ఉండాలి. లేకపోతే రైతు ఎంత పెద్ద రైతు అయినా కూడా పంటల్లో అందియలేడు. విషయం ఏంటంటే యూరియా లేదు. ఆయనకు యూరియా ఉన్నది ఆ చేను పచ్చబడ్డది. యూరియా లేదు. యూరియా ఏంటంటే నాట్లు వేసినాక 15 రోజులకు బరాబర్ మందులు వేయాలి. అయితే విషయం ఏంటంటే సరిపోను రైతులకు సరిపోను మందులు ఉండాలి. అది ఎవరు చేయాలి అంటే కన్న తల్లి అందరి కొడుకులకు భోజనం పెట్టాలి. కన్న తల్లి అందరి కొడుకులకు భోజనం పెట్టాలి. మరి ఆ సోయి గవర్నమెంట్కి ఉండాలి. వాళ్ళకి సోయి లేదు. ఒక మాట చెప్పాలంటే సోయి లేదు. సోయి అనేది లేదు. ఎందుకు లేదు అంటే మనకి ఇక పాత అనుభవతోనో అదే ఉండు. ఇప్పుడు కొంత మన పోయిన గవర్నమెంట్ మనకు అన్ని తీరులో సహకారం చేసి ఇప్పుడు ఈ గవర్నమెంట్ చేయకపోయారు మనకు అనేకమైన కష్టాలు. అంటే మీరు గవర్నమెంట్ లో ఉన్న సర్పంచ్ అయ్యారు కాబట్టి అట్లా మాట్లాడుతురా లేకపోతే 10 సంవత్సరాలు ప్రతి ఒక్కటి నీళ్లు, కరెంట్లు, ఈ యూరియాలు ఇటువంటి కొరత అనేది రాలి ఏది కానీ. అయితే అది వరకు ఏముండేదంటే 1 గంట కరెంట్ వచ్చేది మధ్యాహ్నం లిఫ్ట్ అన్నట్టు. మళ్ళీ రాత్రి 12 గంటలకు వచ్చేది. 6 గంటలు వచ్చేది. 1 గంటకు వస్తే మళ్ళీ 6-7 గంటలకు బంద్ అయ్యేది. మీరు రైతులందరూ ఉరికేది. ఉరికిపోయి మోటార్లు ఎత్తే ఫీజులు కొట్టేసేది, ట్రాన్స్ఫార్మర్లు కలిపేది. బలం ఉన్న మోటార్ నడిచేది, బలం తక్కువ కాలిపోయేది. ఇప్పుడు కాలిపోయి ఆ 10 సంవత్సరాలు కాలిపోలేదు, కొరత లేదు, రైతుకి ఇబ్బంది. ఏ రైతు ఎప్పుడు పోయి వ్యవసాయం చేసుకొని పోయి మోటార్ పెట్టుకుంటాడు. సస్యశ్యామలంగా 10 సంవత్సరాలు వచ్చింది. ఈ యూరియా కొరతలు, ఈ మందుల కొరతలు అనేది మాట లేకపోయింది. అది వరకు ఉండే. మళ్ళీ 10 సంవత్సరాల ముందు అది వరకు గవర్నమెంట్కి ఉండే, ఘోరంగా ఉండే. ఆ పద్ధతులనే మళ్ళీ ఇప్పుడు చూస్తాను. విషయం ఏంటంటే ఇప్పుడు ఏమనంటే ఆడ కేంద్ర గవర్నమెంట్ మాకు ఇస్తలేదు. మేము కేంద్రానికి ఏమైనా ప్లేస్ వాడని ఇవ్వచ్చు కదా. నేను ఇదే బోల మీద ఒకరు ఏమనంటే కేంద్ర గవర్నమెంట్ ఇస్తలేదు. మేము వ్యవసాయ అధికారులు అంటే మేము ఇస్తాను అని అంటారు. ఇప్పుడు ఎన్ని రోజులు అయితే పెట్టిరే దుకాణాలలో పోతాను. దుకాణాలలో పోతే సొసైటీలో పోతే వస్తాను, ఎంబడే లైన్లు పెడతాను. మీరు కొన్ని చూస్తారు. అది పోలీసు వాళ్ళు చెత్తిర్లు పట్టుకొని వర్షానికి చెత్తిర్లు పట్టుకొని లైన్లో ఎవడన్నా ఓ రైతు అన్నట్టు జర చిల్లరగాడు ఉండి లైన్ తప్పిన దెబ్బలు. మరి అంతే కదా, సిస్టమేటిక్ అన్నప్పుడు సిస్టమేటిక్ ఉండాలి. చెత్తిర్లు పట్టుకొని ఉంటాను. చెత్తిర్లు పట్టుకొని ఉంటాంటే దెబ్బ లైన్ తప్పింది అనుకో పోయి వానికి దెబ్బలు అంటాయి. పోలీసు వాళ్ళు ఎట్లా ఉంటారు, వాళ్ళ బాధ కదా. 18 పోవాలి. మనిషికి 2, 3, 1, 2 ఇటు దొరుకుతాయి. చాలా ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది. ఇది మర్చిపోయిన పని పద్ధతి. కానీ ఎందుకు మరి వీళ్ళకంటే వీళ్ళకు సోయి లేకనా లేకపోతే కావాలని రైతుల మీద ఏమైనా కోపం? సోయే ముఖ్యం. సోయే ఒక మాట చెప్పాలంటే అప్పుడు రైతు బంధు ఉండే. రైతు బంధు జూన్ వస్తుందంటే పైసలు పడేవి. అవును. ఒకవేళ కర్మ తక్కువై ఏదన్నా రైతు చనిపోతే పావుల సింగల్ ఛాయ తాగకుండా 5 లక్షల రూపాయలు వచ్చాయి. సింగల్ ఛాయ తాగలేదు. ఎవరినైనా పోయి పైన వేసలేదు, అడుగులేదు. నీ అట్లా ఎన్నో 5 లక్షల రూపాయలు. నిజంగా రైతు బీమా అసలు రావట్లేదు. రైతు బీమా ఎక్కడిది? ఎన్ని రోజులు అయింది రాక? ఎవరు అసలు ఇంతవరకు వచ్చిన దాఖలాలు లేవు. ఇంకొకటి ఇప్పుడు మా ఊళ్ళో ఒక బుల్లియన్ భిక్షపతి అని ఉన్నాడు. మన బిడ్డ పెళ్లి చేసిండు. ఎప్పుడు చేసిండు అంటే ఏప్రిల్, జూన్, మన మే ఎండింగ్, మార్చిలో చేసిండు పెళ్లి. వాడు నిన్న అంటాడు ఇంతవరకు నాకు కళ్యాణ లక్ష్యం రాలేదు, నా బిడ్డ పెళ్లి చేసింది. కళ్యాణ లక్ష్యం ఈ తులం బంగారం అట్లా పోని అసలు వచ్చిన దాఖలాలు నేను సర్పంచ్ ఉండి ఎన్నో బొచ్చడి మందికి ఇప్పించి సింగల్ చేయలేదు, ఆట బిల్లు లేదు. ఇక ఇప్పుడు ఎవరు పైసలు ఇవ్వాలంటాడు కళ్యాణ లక్ష్మికి. ఇప్పుడు కొంతమంది అంటారు ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి కదా, పైసలు చెక్కు పడాలంటే పైసలు సెల్లో చూసిన 30,000 ఇవ్వాలి, 20,000 ఇవ్వాలి. ఈ పద్ధతిలో ఈ ఇందిరమ్మ ఇల్లు ఎందుకు వచ్చినాక ఈ కష్టమైంది. పంచకార్యాసం 30,000 ఇవ్వాలి. అట్లయితేనే నేను అని సెల్లులో చూసిన ముచ్చట్లే. కానీ ఇది పద్ధతి కదా సార్. ఎందుకంటే గవర్నమెంట్ మంచి పనులు చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, మంచిగా ఎదుర్కోవాలి. ఇప్పుడు నేను పోయిన సంవత్సరం మా ఏప్రిల్లో వేములవాడకు పోయాను. వేములవాడకు పోతే ఆ ప్రాజెక్టులలో ఫుల్ నీళ్లుండి సస్యశ్యామలు ఉండేవి, మున్మానేరు అవి ఇవి. అయితే మొన్న పోతా అంటే ఆ పాత ఇండ్లు, పాత ట్యాంకీలు, పాత టార్ షీట్లు అవన్నీ పడతాయి. పాత ఇండ్లు ఇట్లా ఎక్కడెక్కడ ఇండ్లు ఉన్నాయి, ఎక్కడ మంచి క్లియర్గా పడతాయి. మరి అది వరకు సస్యశ్యామలు ఉండేది నీళ్ళు.
అది మరి ఇప్పుడు జనాలు ఊళ్ళలో రైతులు కానీ సరే పార్టీలకు అతీతంగా మనకు సంబంధం లేదు ఏ పార్టీ ఉన్నా ఏదున్నా కానీ వాళ్ళు వచ్చి అడుగులేరా మనకి ఇట్లా మేము ఇప్పియే నాకేమన్నా ఇప్పి అని లేదు అడుగుతా అంటే అందరికి ఇదే కొరత అందరికి ఇదే కొరత ఒక విషయం ఏంటంటే సార్ నేను మాజీ సర్పంచ్ని ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు బ్రహ్మాండంగా పనులు చేయాలంటే బ్రహ్మాండంగా పనులు చేసినాం గవర్నమెంట్ పనులు తూసే తప్పకుండా చేసినాం నాకు ఒక 44 లక్షల రూపాయలన్నర ఎంబీలు రికార్డ్ అయి ఉన్నాయి ఎఫ్టీఓ నెంబర్లతో సహా ఉన్నాయి మీరు చూసినప్పుడు రైట్లో ఉండే పోతా అంటే లెఫ్ట్ ఉంటుంది రైట్ ఉంటుంది ఆ స్కూలు మనూరు మనబడిలో 40 లక్షల రూపాయల వర్క్ చేసిన కలెక్టర్ గోపి గారు ఉన్నాడు ఎమ్మెల్యే గారు ఉన్నాడు పెద్ద రెడ్డి గారు మమ్మల్ని రివ్యూ మీటింగ్ పెట్టి కట్టాలి మీరు చేయాలి డబ్బుల్ని మీరు తీసుకోండి అన్నాడు ఇప్పుడు చేసినాం ఇప్పుడు బిల్లుల కోసం ఇప్పుడున్న ఎమ్మెల్యే ఎవరు మీకు ఇక్కడ మాధవరెడ్డి గారు ఆయన కాడికి పోతే ఏమన్నాడు మరి ఇక ఆయన దగ్గర మేము పోలేదు సార్ అంతేనా ఇంతవరకు పోలేదు అదే ఈ బిల్లులు ఎట్లా అయితే ఒకసారి గిట్నే పైన ఇక మా యూనియన్ ధర్నా చేస్తే అరెస్ట్ చేస్తాను అయితే మమ్మల్ని ముందే అరెస్ట్ చేస్తారు అవును ముందే ఇప్పుడు మీరు ఆడ కూడా చేసినట్టు కదా ధర్నా సెక్రటరీ గారు చేస్తాను ఇప్పుడు మా దగ్గర అక్కడ మన ఇది ఇది హాస్పిటల్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఓపెనింగ్ అయింది మమ్మల్ని 2 గంటల రాత్రి నుంచి పోలీసు వాళ్ళు పట్టుకపోయింది అరే ఎందుకు తీసుకుపోతానులే అంటే సార్ రమ్మన్నాడు సార్ రమ్మంటే గీ రాత్రి ఎందుకు నేను ఎత్తనపో అని నేను బండి మీద పోయాను అడిగి వెనక లోపల కూర్చొని పెట్టుకుని సెల్ తీసుకుని అంటే మెయిన్ సర్పంచ్లే 3-4 మెయిన్ వాళ్ళే తీసుకుపోయి ఒక సర్పంచ్ గా నాకు అనుభవం చెప్పు ఇప్పుడు సర్పంచ్ గా పోటీ చేసేటువంటి పరిస్థితి ఏంది ఇప్పుడు నాకు ఒక 60 లక్షల రూపాయలు అప్పున్నాయి సార్ 60 లక్షలు అంటే నేను నంబర్ 1 ఉత్తమ రైతును నంబర్ 1 ఉత్తమ రైతులు 2 ట్రాక్టర్లు మంచిగా ఎడ్లు వ్యవసాయంతో మంచిగా ఉండేది ఇవాళ నేను ట్రాక్టర్లు అమ్ముకున్నా మొన్న భూమి అమ్ముకున్నా సర్పంచ్ అయి భూమి అమ్ముకున్నా నాకు ఒక బిడ్డ 2 కొడుకులు అందరి పిల్లలు అయిన్లు అందరికి పెళ్లి చేసిన నేను 64 సంవత్సరాలు ఉన్నా నాకు అప్పులు లేని కష్టం ఇప్పుడు వచ్చింది ఇప్పుడు చూడు ఎంత పని చేస్తాను ఘోరంగా పని చేస్తాను పొలం చుట్టూ తిరుగుతాను జీతగాని పెట్టుకున్నా పైసలు లేవు డ్రైవర్ని పెట్టుకోలే నిత్యం పని చేస్తాను ఇంకా ఇంక చినిగిపోయినా ఇంకితోనే ఉన్నాను నేను ఏం చేయాలి బిల్లు చూసిన తర్వాత సర్పంచ్ కావాలంటే కూడా కష్టమే ఘోరంగా అంటే అప్పుడున్న గవర్నమెంట్ ఆ పద్ధతిలో పని చేసేది ఆ బిల్లులు వస్తే మాకు అయిపో గవర్నమెంట్ చేంజ్ అయింది ఇలా మాకు పైసలు ఇచ్చే నాది మరి మళ్ళీ స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయి సర్పంచ్ అయితే పెద్ద మనిషి అయిపోయారు మీ పేరు చంద్రబాబు గారు సర్పంచ్ అయితే అంటే ఏం చెప్తారు అయితే ఇప్పుడు మా ఊళ్ళో రైతులు మళ్ళీ పోటీ చేస్తావా మళ్ళీ పోటీ చేస్తాను ఇంకా నాకు బుద్ధి లేక ఇక జనం అంటే ఏమంటారు అంటే నువ్వు మళ్ళీ చేయాలి మంచి పని చేసినావు ఉత్తమ గ్రామ పంచాయతీ కలెక్టర్ చేతి మీద అవార్డు తీసుకున్నావు సూపర్ అయినా కానీ అయితే రైతుల దగ్గర అందరి దగ్గర మంచి పని చేసిండు అనేది ఉన్నది నాకు ఊళ్ళో శత్రువు అన్నట్టు వాళ్ళు ఇవ్వలేరు కాంగ్రెస్ పార్టీ లేదు టీఆర్ఎస్ పార్టీ లేదు కమ్యూనిస్ట్ పార్టీ లేదు అంతా ఒకటే అందరికి నేనే పని చేసే అందరికి అవైలబుల్ ఉంటాను అయితే కొంతమంది ఇప్పుడు మళ్ళీ నువ్వే చేయాలంటే నేను ఇన్ని అప్పులు పెట్టుకొని ఎక్కడ చేస్తా సార్ ఇన్ని అప్పులు పెట్టుకొని ఎక్కడ చేస్తా అప్పులు రాగానే బిల్లులు రాగానే నా బిల్లులు రాగానే సర్పంచ్ కావాలి అది అని చెప్పేసి ఏం లేదు అలా పోవడం కన్నా పెంటకు పోయినాడు పెంటలకు పోయినట్టు అది అంతేనా ఏం లాభమే అప్పులు అయి ఉన్నాను ఇప్పుడు నిజంగా చెప్పేదాను అమ్మినా ఇప్పుడు ఆ రోడ్డు కాడ మీకు అవపడతాయి ఇప్పుడు మీరు పోతా అంటే ఆ టర్నింగ్ మీద ఆ పొలం కొత్త పొలం పెద్ద మళ్ళీ చేసిన అలా కొంత అమ్మినామన్నా ఇంకొక 4 గుంటలు అమ్మితేనే నాకు ఒక 60 లక్షలు అప్పు తీరుతుంది కష్టమే 7,50,000 గుంట చొప్పున రోడ్డుకు అమ్మిన అయితే ఇంకొక 4 గుంటలు కొంటామంటే వాళ్ళు అత్తలేరు ఇంకా బిల్లు ఏంటో కానీ మాట పోతుంది అనే దాని మీద కానీ నిజంగా సార్ ఒక్క మాట సరే గవర్నమెంట్ మారింది మేము చేసిన పని నాణ్యత ఉన్నదా లేదా చేసినలా చేయలేదా ఎంబీలు రికార్డ్ అయినాయా కాలేదా అవి చూసుకోవాలి ఇప్పుడు తండ్రి చచ్చిపోతాడు అప్పులు చేసి కడతలేడా రివెంజ్ రాజకీయం లెక్కనే కనిపిస్తుంది అది కరెక్ట్ కాదు సార్ దానికి పబ్లిక్ దీనికి పరిష్కారం చెప్తారు అంతే అట్లాగా సార్ ఒక్క మాట ఏంటంటే ఇది పద్ధతి కాదు గవర్నమెంట్ అనేది మంచిగా చేయాలి మంచి పేరు తెచ్చుకోవాలి మరి పథకాలు ఒక మాట పోయిన గవర్నమెంట్ ఎవరు అడిగాని పనులు చేసిండు మనకు మా పెద్ద రెడ్డి ఉన్నాడు ఆయన అడగని మా నీళ్లు సస్యశ్యామలం బాగుంటాయి వాటర్ అడవులు నేను చెప్పానా యాసింగి పంటలు వచ్చిందంటే సగం ఎండిపోయింది యాసింగి పంటలు వస్తే సగం ఎండిపోయింది అవి ఎండిపోతా అంటే అప్పుడు రెడ్డి గారు పాపం ఆ ములుగు నుంచి దేవాదుల నీళ్ళు తెచ్చి సార్ దేవాదుల నుంచి పైప్ లైన్ తెచ్చి ఇప్పుడు పాకాలకు మాకు ఎనీ టైం నీళ్ళు పాకాల మీకు దగ్గర అవుతుంది కదా ఇప్పుడు పాకాలు ఇటు ఉంటుంది ఎంత ఇప్పుడు పాకాలు ఎన్ని కిలోమీటర్లు వస్తుంది అది గట్టే చిలక గట్టు ఆ చెరలో ఉండే గట్టు అది ఎన్ని కిలోమీటర్ మీకు రామప్ప అంటే ములుగు సేమ్ ములుగు రోడ్డు అది పాకాల చెరలు ఉన్న గట్ట అదే చిలక గట్ట అంటారు చిలక గట్ట అంటే మరి
వాళ్ళు అడగకుంటేనే పనులు చేసిండు. వీళ్ళు హామీలు ఇచ్చి చేయాలి, జనాలంతా నమ్మిండు. నమ్మి చేసి ఏమనంటే అప్పుల పాలైందని, ఇది కరెక్ట్ కాదు. అది వాళ్ళు మంచిగా చేయాలి, మళ్ళీ పీరియడ్ గెలవాలి. ఎంత ఇబ్బంది. మళ్ళీ 50 సార్లు కరెంట్ పోతుంది, మళ్ళీ కరెంటు అరకొర రాత్రి 7 గంటలకు పోతుంది, 6 గంటలకు పోతుంది, 5 గంటలకు పోతుంది. కాలని మోటార్ లేదు, మళ్ళీ ఇబ్బందులు అవుతున్నాయి. ఇంతకాలం చెప్పిండే కదా మరి కేసీఆర్ గతంలో, అరే నాయన మోసపోతే గోసపడతారు ఆయన అని చెప్పి. అది వాస్తవం. అది మోసపోయిన గోసపడతాను. అయితే సార్ ఒక్క మాట ఏంటంటే, ఇప్పుడు హామీలు ఇవ్వకుంటే పని చేస్తే దానికి ఒక విలువ ఉంటుంది. మంచి పని చేయాలి, నీళ్లు సస్యశ్యామలం చేయాలి, కరెంట్ ఇవ్వాలి, రైతులను ఆదుకోవాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి. మంచి పని చేస్తే వాళ్ళకి పేరు ఉంటుంది. కానీ ఇది కరెక్ట్ కాదు. పబ్లిక్ మ్యాక్సిమం వాళ్ళ అదును కొరకే చూస్తాను తప్ప ఏం లేదు. ఖరాబ్ అయింది అనుకో, రైతులే చదువుకోవాలి. మరి రైతు రాలేడు, మన పరిస్థితి మంచిగా లేదు, లేకపోతే ఇక చేసేటోడు లేడు. ఇక రైతు పోయి అక్కడ మొత్తం అన్ని ఉనకచ్చుకుంటే, మెటీరియల్ ఉనకచ్చుకుంటే ఆయన 2 రోజులకు వస్తాడు. ఇప్పుడు చాలా కష్టాలే ఉన్నాయి. అంతకుముందు ఎవడు చెప్పబోయేది, అసలు ఖరాబ్ అయింది అనేది తుద్దెలపోయేది. ఈ పెద్ద మనిషి కేరక ఆయన కేరక. పోల్ అంటే అప్పుడు పోల్ అంటే 5 నిమిషాలలో కరెంటు 2 రోజులు పండవలసిన అవసరం. ఇప్పుడు మిడిల్ పోల్ వేయాలంటే కదా ఇమ్మీడియట్ అటువంటి కథలు.